నమస్తే, నేను మీ జాకిర్ హుస్సేన్. కాళేశ్వరం ప్రాజెక్టు బడా స్కామ్లో బడా తిమింగలం బయటపడినట్టు తెలుస్తుంది. దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. డైరెక్ట్గా తిమింగలం ఎవరని చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్టుకి ఈఎన్సీగా ఉన్నారు మురళీధర్ రావు అని. ఓకే. ఆయన మీద ఏసీబీ రైడ్ చేసింది. రైడ్ చేస్తే ఆ సందర్భంగా గుట్టలుగా పడి ఉన్నటువంటి డబ్బు కట్టలు, కేజీల కొద్ది బంగారం, విల్లాలకు సంబంధించినటువంటి దస్తావేజులు, తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్స్కి సంబంధించిన దస్తావేజులు, బ్యాంకుల్లో లాకర్లలో వెండి బంగారపు సంబంధించినటువంటి నగలు, ఇవన్నీ పెద్ద ఎత్తున దొరికాయి. కొన్ని కోట్ల రూపాయలు. ఈఎన్సీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఈఎన్సీగా ఉన్నటువంటి మురళీధర్ రావు ఆస్తులను చూస్తే ఏసీబీ వాళ్ళే ఆశ్చర్యపోయారంట. ఇదంతా ప్రాజెక్టుల నుంచే వచ్చిందని అనుకోవచ్చా సార్? ఇంకెక్కడి నుంచి వస్తుంది? కాళేశ్వరం ప్రాజెక్టుకి ఈఎన్సీగా ఉన్నాడు, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్. ఆయన చేతుల మీదుగా అన్ని ఫైల్స్ నడిచాయి. అలాంటప్పుడు అక్కడి నుంచి డబ్బులు రాకపోతే ఇంకెక్కడి నుంచి సంపాదిస్తాడు ఈయన? అవినీతి సంపాదన అంతా అక్కడి నుంచే కదా. ఇంకెక్కడి నుంచి సంపాదిస్తాడు? ఆయన జీతానికన్నా ఉండేటువంటి ఆస్తులకి పొంతం లేదు. అక్రమ ఆస్తులు కూడబెట్టాడు. ఏసీబీ నిర్ధారించి అసలు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి సంపాదించాడు అనే దాని మీద ఆరాధిస్తున్నారు. ఆరాధిస్తూ ఈ అవినీతి సొమ్ము అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, ఏ అకౌంట్స్ నుంచి వచ్చింది, లేదా బై హ్యాండ్ ఇచ్చారా, ఇస్తే ఎవరు ఇచ్చారు, దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు ఇది తిమింగలం, ఒక తిమింగలం బయటపడింది. చంద్రఘోష్ కమిషన్ ఇప్పుడు విచారణ చేస్తుంది. ఈ విచారణకి హాజరయ్యారు రీసెంట్గా మాజీ సీఎం కేసీఆర్ గారు. అనేక మంది ఇంజనీర్లు హాజరయ్యారు. అలాగే అనేక మంది కాంట్రాక్టర్లు హాజరయ్యారు. అసలు కొంతమంది ఇంజనీర్లకు సంబంధించి ఒక ఐఏఎస్, ఇప్పుడు అంటే ఈఎన్సీ, ఒక ఐఏఎస్కి సంబంధించి ఆయన కుమార్తె మ్యారేజ్ని పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఆ కాంట్రాక్టర్ చేశాడు. ఆ వార్త అప్పట్లో నేషనల్ మీడియాలో వచ్చింది, నేషనల్ వెబ్సైట్స్లో వచ్చింది. హైదరాబాద్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కుమార్తె వివాహం దాదాపు 200 కోట్ల ఖర్చుతోటి ఆ కాంట్రాక్టర్, కాళేశ్వరం సంబంధించినటువంటి ఒక కాంట్రాక్టర్ చేశాడు. దానికి సంబంధించిన బిల్స్ అన్నీ కూడా ఆయనే పే చేశాడు. హోటల్ బిల్స్ కానీ, లేదా ఆ వివాహానికి సంబంధించినటువంటి ఖర్చులకు సంబంధించిన బిల్స్ కానీ ఆ కాంట్రాక్టరే పే చేశాడు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. ఓకే. నేషనల్ వెబ్సైట్స్లో వచ్చింది. ఆ తర్వాత ఆ కాంట్రాక్టర్ మీద ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే అంతకుముందు బక్కా జడ్సన్ కాంగ్రెస్ పార్టీ లీడరు షర్మిల గారు, వీళ్ళందరూ ఏసీబీకి, ఈడీకి కంప్లైంట్ చేశారు. ఆ చేసినటువంటి కంప్లైంట్స్లో ప్రధానమైనటువంటి కంప్లైంట్ ఏంటంటే 12,000 కోట్ల రూపాయలు జీఎస్టీ ఎగ్గొట్టాడు అతను, ఆ కాంట్రాక్టర్ అని చెప్పి కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్స్ ఇప్పటికి కూడా ఈడీ దగ్గర, సిబిఐ దగ్గర ఉన్నాయి. ఓకే. కానీ ఇప్పటి వరకు ఈడీ, సిబిఐ చర్యలు ఏం తీసుకోవాలి. కాకపోతే ఇదే కాంట్రాక్టరు కేరళలో నేషనల్ హైవే నిర్మాణానికి సంబంధించి అవినీతికి పాల్పడితే 1 ఏడాది పాటు ఆ కాంట్రాక్ట్కి సంబంధించిన సంస్థను బ్యాన్ చేశారు. ఓకే. కానీ కాళేశ్వరం విషయంలో ఇంతవరకు చర్యలు తీసుకోవాలి. కాళేశ్వరం అవినీతి జరిగిందని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నమ్ముతుంది. ఓకే. కాళేశ్వరం అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించారు, దాంట్లో భారీ అవినీతి జరిగింది, అదేమో నిరుపయోగంగా ఉందని చెప్పి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దాని నిర్వహణ ఎలా చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఓకే. అసలు దాన్ని నిర్వహిస్తేనే ఎక్కువ ఖర్చు అవుతుంది, ఆ ఖర్చుకు సరిపడా రైతుల నుంచి ఉత్పత్తి రావట్లేదు, అది అసలు ఆ ప్రాజెక్ట్ డిజైనే తప్పు, నిర్వహణ తప్పు అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా చెప్తోంది. ఓకే. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, ఆ ప్రాజెక్టు గురించి ఏం తెలుసు, అసలు నీళ్ళ గురించి, ప్రాజెక్టుల గురించి, బేసిన్ల గురించి ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారికి, అతను ఒక ఫాల్త్ సీఎం, లేదంటే ఆ చిల్లరగాడు, ఇట్లా రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు. ఓకే. ఇంకో వైపేమో
కేసీఆర్ గారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు ఎలా జరిగాయి అనే దాని మీద విచారణకు హాజరయ్యారు. ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు. విచారణకు ఒకసారి హాజరయ్యారు, మళ్ళీ హాజరు కావాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి అప్పుడే చెప్పారు. మళ్ళీ హాజరు అయ్యే అవకాశం కూడా ఉంది. దాదాపు 100 మందిని విచారించారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి. యాక్చువల్గా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అప్పుడు ఒక సెక్రటరీ ఐఏఎస్ ఆవిడ మొత్తం సీఎం ఆఫీస్లో ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యవేక్షణ అంతా కూడా ఆవిడే చూశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడని లూప్ లైన్ పంపించారు. ఆవిడ హెలికాప్టర్లో సీఎం ఆఫీస్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి హెలికాప్టర్లో మళ్ళీ సీఎం ఆఫీస్ వచ్చేవాళ్ళు. అంటే ఒక హెలికాప్టర్లో వెళ్ళి ప్రాజెక్టులని పరిశీలించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారంటే ఆవిడే అనేది రిటైర్ అయినటువంటి ఐఏఎస్లు కొంతమంది అప్పట్లో సోషల్ మీడియా వేదికగా చేసుకుని ట్వీట్లు కూడా చేశారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు పెట్టినటువంటి దాంట్లో తలా పాపం తెలా పిడికడు అని అంటారు పెద్దలు. అలా ఈ అవినీతి పరమైనటువంటి సొమ్ము రకరకాలుగా వెళ్ళింది అనేది ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. అవినీతి భారీగా జరిగింది, ఎవరెవరు ఎంత అవినీతి చేశారో తేల్చాలి అని చెప్పి. అలాగే అసలు ఆ డిజైన్ తప్పు, ఆ డిజైన్ ఎవరు ఇచ్చారంటే ఇంతవరకు లేదు. ఆ డిజైన్లన్నీ అధికారులు చూసుకుంటారని చెప్పి మొన్న విచారణకు హాజరైన సందర్భంగా కేసీఆర్ గారు చెప్పారని అంటున్నారు. కానీ అప్పట్లో ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే నా మెదడుని కరిగించి ఆ డిజైన్ తయారు చేశానని చెప్పారు ప్రెస్ మీట్లో. అధికారులు ఏమంటారు, సీఎం చెప్తే మేము ఈ డిజైన్ అప్రూవల్ చేసామని చెప్తున్నారు. కానీ టెక్నికల్గా అధికారులు ఓకే చేయాలి. ఇక్కడ ఏదో మిస్యూజ్ జరిగింది అనేది చంద్రఘోష్ కమిషన్ అనుమానిస్తుంది. సో చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుగుతోంది ఇప్పుడు, ఆన్గోయింగ్ విచారణ జరుగుతున్న సందర్భంలో ఈ తిమింగళం బయటపడింది ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే. సో ఏసీబీ వాళ్ళు రాబోయే రోజుల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరెవరు బాగా సంపాదించారు, బాగా అవినీతి పాల్పడ్డారు అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇళ్ళ మీద వాళ్ళ ఆస్తుల మీద రైడ్ చేసే అవకాశం ఉందనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి న్యూస్. దీంతో హైరాణ పడుతున్నారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇన్వాల్వ్ అయ్యి అక్రమంగా సంపాదించినటువంటి వాళ్ళల్లో ఒక అలజడి అయితే బయలుదేరింది. ఎప్పుడైతే మురళీధర్ రావు సంబంధించినటువంటి ఆస్తుల మీద ఏసీబీ రైడ్ చేసి వాళ్ళ ఆస్తుల్ని సీజ్ చేసిందో లేదంటే వాళ్ళ లాకర్లను సీజ్ చేసిందో ఆ క్షణం నుంచే వాళ్ళకి జ్వరం పట్టుకుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, కొన్ని ఇండైరెక్ట్గా కొన్ని చెప్పాను. ఒక ఐఏఎస్ గురించి చెప్పాను, తర్వాత ఇంకొక ఐఏఎస్ గురించి చెప్పాను, పెళ్లి చేసిన వాళ్ళ కుమార్తెకి పెళ్లి చేసిన ఐఏఎస్ గురించి చెప్పాను. వీళ్ళందరూ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ చంద్రఘోష్ కమిషన్ విచారణ ఫేస్ చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏసీబీ వాళ్ళు కూడా ఎప్పుడు వచ్చి రైడ్ చేస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్ నెలకొంది. సో కాబట్టి కాళేశ్వరంలో ఒక తిమింగలం బయటకు వచ్చింది. ఇంకా మిగిలిన తిమింగలాలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఫామ్ హౌస్లో అలజడి ఉంది. అలాగే అసలు ఈ ఆస్తులు బినామీ ఆస్తులు ఎక్కడ పెట్టారు, దస్తావేజులు ఎక్కడ పెట్టారు అని అంటే ఈ మధ్యకాలంలో శ్మశానంలో కొన్ని దస్తావేజులు దాచిపెట్టారని చెప్పి తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే సంపాదించినటువంటి సంపాదన 2014 నుంచి 2023 వరకు సంపాదించినటువంటి సంపాదన కొంతమంది పొలిటీషియన్స్ అలాగే కొంతమంది అధికారులు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి శ్మశానం మహాప్రస్థానం ఉంది కదా, ఈ మహాప్రస్థానం దగ్గర ఆ శ్మశానంలో ఈ డాక్యుమెంట్స్ని మామూలుగా చనిపోయినప్పుడు కుంట పెడతారు కదా, అలా ఒక పెట్టె వేసి ఆ పెట్టెలో దాచిపెట్టారని చెప్పి ఆ తెలంగాణ ఉద్యమకారుడు జర్నలిస్ట్ కూడా అతను ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజమో కానీ. సో మొత్తం మీద ఇలాంటి పరిస్థితి నెలకొంది తెలంగాణలో. కారణం ఏంటి, కాళేశ్వరం అనేది ఒక ఏటీఎం లాగా ఉపయోగపడింది. ఈ విషయం నేను చెప్పడం కాదు, బీజేపీ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు. సో కాబట్టి ఇప్పుడు ఒక తిమింగలం బయటపడింది, మిగతా అనకొండలు బయటపడాలి. తిమింగలం అయితే బయటపడింది, అనకొండలు ఉన్నాయి. ఈ అనకొండల్ని బయటికి తీసుకురావాలంటే చంద్రఘోష్ కమిషన్ పూర్తి అవ్వాలా, లేకపోతే ఈలోపే ఏసీబీఐ ఈ అనకొండలను బయటకు తీసుకురావాలా అనేది వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.